పెద్దాయనా నిన్న ఇక్కడ ఫార్మా కంపెనీ గురించి బాగా పెద్ద గొడవ అయింది కదా! అసల మీరున్నారా ఆ టైంలో చూసారా? చూడలేదు సార్. మీరు లేరా? లే లే అక్కడ పోలేదు తెలియదు నాకు. హ్మ్. మరి ఇప్పుడు తెలిసింది కదా! అసలు ఏమనుకుంటున్నారు? కంపెనీ వస్తే బావుండిద్దనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? మేము కంపెనీ వద్దంటారు అంటుండ్రు అంతా. అంటే మీరేమనుకుంటున్నారు అసల? మాకు కూడా వద్దని సార్. హ్మ్. మాకు పెద్దలు మా తాతలు మా నాయనోళ్ళు కాడ్నుంచి హ్మ్. ఆ కాంట్రాక్ట్ నమ్ముకొని బతికినాం. హ్మ్. మాకు చదువులు రావు. హ్మ్. ఇక ఎక్కడ చూసినా ఆ భూతాలు నమ్ముకునాలి బతకాలి. హ్మ్. మీకుందా ఇక్కడ భూమి ఉందా? అక్కడ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేయమన్న భూమిలో మీది కూడా ఉందా పొలంలో? లేదు లేదు లేదు. లేదు. ఆ! మరి అయినా గాని రాకుండా ఉంటేనే బావుండిద్దనుకుంటున్నారు. మా వంక ఏం రాదు అన్నారు. హ్మ్. పోవు మా భూములు అన్ని. హ్మ్. మరి చూసుకుంటే రాత్రి గూడా 1:30, 2 టైంలో చాలా మంది పోలీసులు 200 మంది దాకా పోలీసులొచ్చి కొట్టి తీసుకెళ్లారంటున్నారు. మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా తీసుకెళ్లారా అలా? మా కొడుకుని తోలుకుపోయినారు, అయ్యో! ఆ! విడిచిపెట్టారు. వదిలిపెట్టారు. వచ్చి ఏం చెప్పారంట మరి? ఏం చెప్పలే. హ్మ్. తీసుకుపోయినారు, మీది మీద ఏం లేదు ఇటు పోండి ఆ! అన్నారు. అంటే అక్కడికెళ్లి ఏదో ఒకటి మాట్లాడుంటారు గదా! ఆ, ఏం ఏం మాట్లాడారంట? అక్కడ ఏం మాట్లాడలేదు. హ్మ్. విడిచిపెట్టాను మాని. హ్మ్. మా కొడుకుని అడిగినా కొట్టిరా బిడ్డ అంటే కొట్టలేదు, ఏం లేదు, హ్మ్. విడిచిపెట్టిరా అని చెప్పిండు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు గూడా ఏం కొట్టలేదా? లే కొట్టలే, ఒక్క దెబ్బ కొట్టలేదు సార్. హ్మ్. అబద్ధం చెప్పరాదు కదా. హ్మ్. మొత్తం ఎంతమందిని తీసుకెళ్లారంట రాత్రి? 50 మందికి ఏమో తీసుకుపోయినారు అంటారు సార్. హ్మ్. నేను చూసిందా పక్క. హ్మ్. రాత్రి 2 అయింది, ఆ! 2:30 ఆ! అప్పుడు తీసుకుపోయినారు. మరి అసలా 2, 2:30 ఆ టైంలో రావటానికి అసలు ఎందుకనుకుంటున్నారు? ఆ టైంలో రావటం కరెక్ట్ అంటారా మరి? కరెక్ట్ అంటే ఎట్లా చెప్పాలి సార్ వాళ్ళని. హ్మ్. మమ్మల్ని వాళ్ళు అడగలేదు, హ్మ్. మాకు తెలియకుండా వచ్చిండ్రు మోసం. హ్మ్. ఉమ్. మరి ఇప్పుడు చూసుకుంటే మీరైతే ఫార్మా కంపెనీ వద్దనుకుంటున్నారు. మరి వాళ్ళు పట్టుబట్టి పెట్టాలని అనుకుంటే మరి మీరు ఎంత దూరం వెళ్తారు? ఈ విషయం దీని మీద? మేము ఆడుకోదాము. అంటే ఏం చేస్తారు అని? మాకేం చదువు రాదు కాదే నమ్ముకొని బతికినాం సార్. ఇక హ్మ్. అట్లా అదే ఇంక చదువు రాకపోయినా మీరు ఒకటి వద్దు అనుకున్నారంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టే కదా వాళ్ళు చేసేది. గవర్నమెంట్ అయినా ఏదైనా గాని ప్రజల తర్వాతే. ప్రజలు చెప్పిందే కదా వాళ్ళు చేసేది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే పెడతారు. వద్దనుకుంటే వద్దు. వద్దంటేనే అంటున్నాం సార్ మేమైతే. హ్మ్. కంపెనీ వద్దు మాకు. హ్మ్. ఆ భూమిని దున్నుకొని హ్మ్. ఇంత పంట చేసుకొని జీవనం బతుకుతాం. హ్మ్. అట్లా మేము ఓన్లీ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మాకదే కావాలంటారు. కావాలంటున్నాం సార్. అది. చూసుకుంటే అది ఇక్కడ చాలా వరకు అందరూ అదే చెప్తున్నారు. మేమైతే ఇచ్చేదైతే మాకిష్టం లేదనే చెప్తున్నారు. అయితే మొత్తానికైతే ఇక్కడ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దాయనా, అది నిన్న ఇక్కడ గొడవ జరిగింది గదా! అది మీకు తెలుసా? ఏం పెట్టాలి సార్, మాట్లాడాలా? ఆ! అంటే నిన్న ఈడ భూముల గురించి, ఫ్యాక్టరీ గురించి జరిగింది గదా! ఆ, మీరు చూసారా? చూసినాం తెలియదు, ఆ! కొలికిరి. కొట్టారా? మరి ఆ ఫ్యాక్టరీ మీకు రావాలని కోరుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా మరి మీరు? ఇక రావాలనేమో అందరికి, ఆ! అందరికి బేకు రావాలి. రావాలి. ఆ, మరి భూములు ఇయ్యాల్సొస్తది గదా! మరి భూములు ఇస్తారా మరి మీరు? ఇక భూములు అంటే అందరినీ తీసుకున్నాలి, ఒక్కరి వరకనికి రాదు. ఆ! హనుమండ కాడికి ఆ! 10 మందిని తెచ్చుకోవాలి. ఆ! రైతులను తెచ్చుకుంటే అవ్వంటారా కాదంటారా? ఆ! నేను ఇస్తా అంట, వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ! అంటే ఇప్పుడు దానికోసమే నిన్నొచ్చారు. అంటే అసలు మీ అభిప్రాయం తెలుసుకోవటానికి ఎంతమంది కావాలనుకుంటారు? ఎంతమంది వద్దనుకుంటారు? భూములు ఇస్తారా లేదా అని. మరి అలా మాట్లాడక ముందే ఇలా కొట్టేశారు గదా! భూములు ఏమిటికి సార్? వాళ్ళు మీ పొలాలు అడుగుతున్నారు గదా! ఫ్యాక్టరీ పెట్టడానికి. గవే ఆ! ఇయ్యరు, ఇయ్యరు. ఇయ్యరు.